అవును. డేటా అనలిస్ట్‌లోని ఫ్రెషర్స్‌కి ఇప్పుడు హైరింగ్ చాలా తక్కువుంది. సో, దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు గూడా డేటా అనలిస్ట్ కోర్స్ చేద్దామనుకుంటే, ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు 6 నెలలు, సంవత్సరం టైం పెట్టే కన్నా, ఈ 4, 5 నిమిషాల వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. రైట్. సో, డేటా అనలిస్ట్ హైరింగ్ ఎందుకు తక్కువైంది? బేసిక్‌గా చెప్పాలంటే, మనకిప్పుడు కాలేజెస్ అన్నీ డేటా సైన్స్, ఏఐ, ఎంఎల్ అని పెట్టాయి కానీ, క్యాంపస్‌లు రావు. క్యాంపస్‌లన్నీ మీకు టైర్ 1, టైర్ 2 కాలేజెస్‌కెళ్తాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ మనం చదువుకున్న టైర్ 3 కాలేజెస్‌కి డేటా సైన్స్ మీద తీసుకునేంత క్యాంపస్‌లు రాట్లేదు. ఎప్పుడులాగే యథావిధిగా ఆ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ రోల్స్‌కే వెళ్తున్నాయి. 2 మనకి డేటా అనలిటిక్స్ మొత్తం ఇప్పుడు ఆఫ్ క్యాంపస్ అయిపోయింది. కంపల్సరీ మనం అయితే వాకింగ్‌లకెళ్ళాలి. లేదా నౌకరీ, లింక్డ్ఇన్, హైరిస్ట్, మాన్స్టర్ ఇలాంటి సైట్‌లో అప్లై చేసుకోవాలి. వీటిలో అప్లై చేసుకుంటే దొరకచ్చు. ఇదొక లక్కీ డ్రాలా అయిపోయింది. ఇంటర్వ్యూ కాల్స్ రావచ్చు, రాకపోవచ్చు, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒకవేళ మీకు రిఫరల్స్ ఉంటే చాలా మంచిది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కేసినట్టే. ఇక్కడితో మనకి ఆపర్చునిటీస్ సంగతి అయిపోయింది. నెక్స్ట్ మరి పోస్టింగ్స్ ఉంటున్నాయి కదా, ఆ పోస్టింగ్స్ని ఎవరు తీసుకుంటున్నారు? కంపెనీస్ డేటా అనలిటిక్స్కి ఓపెనింగ్స్ వదులుతున్నారు, కానీ వాటిని భర్తీ చేసేది ఆల్రెడీ డేటా అనలిటిక్స్లో ఐదర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేదా డేటా అనలిటిక్స్ టూల్స్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు. అంటే ఈ ఎక్సెల్ డెవలపర్, రిపోర్ట్ డెవలపర్, సీక్వెల్ డెవలపరు, పవర్ బిఐ డెవలపరు, టాబ్లూ డెవలపరు, వీళ్ళు ఆ డేటా అనలిటిక్స్ పొజిషన్ని ఈ మిగతా టూల్స్ నేర్చుకొని భర్తీ చేస్తున్నారు. అక్కడితో డేటా అనలిస్ట్ ఆల్మోస్ట్ పోతున్నాయి. మిగతా 25% ఇప్పుడు మార్కెట్లో ఉంటాయి ఫ్రెషర్స్కి, కానీ దొరకడం కష్టం. నెక్స్ట్ మరి ఎవరు నేర్చుకోవాలి? ఆల్రెడీ నేను చెప్తున్న టూల్స్ మీద ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు డేటా అనలిటిక్స్ నేర్చుకుంటే మంచిది. ఇంకా ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండు ఉన్నవాళ్ళు డేటా అనలిటిక్స్ కంపల్సరీ నేర్చుకోండి. ఇది మీకు పోను ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ అయిపోతుంది మీ జీవితంలో. మీ జాబ్ రోల్లో కంపల్సరీ ఎక్సెల్ అడ్వాన్స్డ్ దాకా రావాలి అని చెప్తారు. కంపల్సరీ మీరు పవర్ బిఐలో రిపోర్ట్స్ బిల్డ్ చేయాల్సిందే, కంపల్సరీ మీరు అనాలిసిస్ చేయాల్సిందే. కాబట్టి డేటా అనలిస్ట్ అంటే వేరే రోల్ అనుకోకండి. డేటా అనలిస్ట్ స్కిల్స్ని ఆ రోల్స్ అడాప్ట్ చేసేసుకుంటున్నాయి. అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్, మీరు సిఏ అయినా, సిఎంఏ అయినా, ఏసీసీఏ అయినా, యూఎస్సిఎంఏ అయినా సరే, వీళ్ళకి కూడా కామన్. వీళ్ళు ఎక్సెల్, పవర్ బిఐ రెండు నేర్చుకుంటే చాలు. అండ్ మెయిన్ అన్న, మరి మేము బీటెక్ చేసాము, మా పని ఏంటి? డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ ఉంది డేటా అనలిటిక్స్ తర్వాత. ఇవి కోర్సులు కష్టమే, జాబ్ రావడము కష్టమే. రెండు కూడా ఆఫ్లైనే, సేమ్ డేటా అనలిటిక్స్ బాధ్యతల్లాగే. కాబట్టి చేస్తానంటే డేటా సైన్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ చేయండి. ముందే చెప్తున్నాను, కష్టమని. సేమ్ సాఫ్ట్వేర్ లాగే డేటా ఇంజనీరింగ్ కూడా చాలా టూల్స్ నేర్చుకోవాలి, చాలా ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి, లైబ్రరీస్ నేర్చుకోవాలి, సేమ్ కథ. రైట్. ఎంబీఏ కామర్స్ బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు డేటా అనలిటిక్స్ని అడాప్ట్ చేసుకోండి.